ఈ మ్యాచ్ లోపట ఆహ్, ఒక పరిణతి కనిపించింది. ముఖ్యంగా ఇండియన్ టీమ్ లోపట. వాళ్ళు అగ్రెషన్ అంటే టీ20 ఫార్మాట్‌ని ఎట్లా స్టార్ట్ జేయాలి, ఎట్లా ఫినిష్ జేయాలి అనే ఒక పూర్తిగా ప్లాన్ ఉన్న టీమ్‌గా కనిపించింది. కాకపోతే దీంట్లో కొంచెం బ్యాలెన్స్ తప్పింది. శ్రేయస్ అయ్యర్ కూడా ఉండాలి. సో, అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఉంటే అసలు మనకి ఇలాంటి బాధనే వచ్చేది కాదు. బట్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లను తయారు చేసుకోవాలి. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ ట్రెమెండస్ ఆల్రౌండర్. అతను లేకపోవడం కూడా మనకు బాధాకరం. బట్ అతని లోటు తీర్చడం మాత్రం చాలా కష్టం. ముఖ్యంగా అటు బౌలింగ్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ కానీ కుల్దీప్ యాదవ్ వేసిన చివరి ఓవర్, అటు అక్షర్ పటేల్ తన ఆ, ఒక ఆత్మవిశ్వాసంతో అంత పరుగులు చేస్తున్నా కానీ తన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా బౌలింగ్ చేయడం, అలాగే ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్, చాలా కీలకమైన సమయంలో వికెట్ తీయడం, ఫర్హాన్ వికెట్ తీయడం, ఆ తర్వాత ఇక వికెట్ తీసి 113 ఫర్ 2 ఉండే, 84 ఫర్ 1 ఉండే పాకిస్తాన్. ఆ తర్వాత ఒక పేకమేడలాగా కూలిపోయింది. సో అలా కూల్చారు ఇండియన్ అద్భుతమైన బౌలింగ్. ముఖ్యంగా తను బ్యాటింగ్లో ఫెయిల్ అయిన క్యాప్టెన్సీలో మాత్రం 100 మార్కులు సాధించాడు సూర్యకుమార్ యాదవ్. బట్ ఈ టోర్నమెంట్లో కూడా అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ అటు ఫైనల్లో రాణించకపోయినా దాన్ని ఫినిష్ చేస్తూ అటు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తోటి అటు ముగింపునిచ్చాడు. అలాగే ఈ ఒకటే బాల్ మొత్తం ఈ ఆసియా కప్లో ఒకటే బాల్ ఆడాడు రింకు సింగ్, దాన్ని బౌండరీ తరలించాడు. సో మెగ్నిఫిసెంట్ ఇన్నింగ్స్. ముఖ్యంగా తిలక్ వర్మ కీలకమైన సమయంలో కొట్టిన 6 చాలా చాలా అద్భుతమైన 6 అది. ఎందుకంటే అట్లాంటి స్లోవర్ డెలివరీని అలాగే మిడ్ వికెట్ మీద నుంచి సిక్సర్గా సాధించడం చాలా కష్టం. బట్ అతను నిరూపించాడు. బట్ అతని క్రమశిక్షణ ఎంత అద్భుతంగా ఉంది. ఒక్క క్యాచ్ కూడా ఇవ్వకుండా తన ఇన్నింగ్స్ ఆశాంతం అద్భుతంగా కొనసాగించాడు తిలక్ వర్మ. తన ప్రతి బాల్ని ఆచితూచి ఎటు కొట్టాలి, ఎటైతే ఎక్కువ పరుగులు వస్తాయి, అసలు రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్, తన పరుగే కాదు తన పార్ట్నర్ పరుగును కూడా తన గౌరవంతో అతనికి అంటే మీన్స్ అతని రెస్పెక్ట్ ఇస్తూ అతను అంటే టీం కోసం అతను అంకిత భావంతో ఆడాడు. అద్భుతంగా ఆడారు అందరూ కూడా. ముఖ్యంగా శుభ్మన్ గిల్ తన మొమెంటం సృష్టించాడు. ఆ తర్వాత సంజు శాంసన్ అసలు మ్యాచ్కి ఒక జస్ట్ గేర్, ఒక టాప్ గేర్ వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దాన్ని శివన్ దుబే అద్భుతంగా అందుకున్నాడు, దాన్ని అలానే కొనసాగించాడు. చివర్లో మరి రింకు సింగ్ ఫినిష్ చేశాడు. బట్ ది మ్యాచ్ లోపల ముఖ్యంగా ఈ నలుగురు పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అటు శుభ్మన్ గిల్ కానీ, అలాగే శివన్ దూబే, అలాగే ఇక తిలక్ వర్మ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. సో హ్యాట్స్ ఆఫ్